వరదలు ప్రకాశం బ్యారేజీ పరిస్థితిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. వరద ఇంకా పెరిగితే చేతులెత్తేయడం తప్ప చేసేదేమీ లేదని చెప్పారు. వరద నీరు 12 లక్షలకు చేరితే తాము చేసేదేమీ లేదని అధికారులు చెప్పారని సుజనా తెలిపారు. భారమంతా భగవంతుడిపైనే వేశామన్నారు సుజనా చౌదరి. బ్యారేజ్ 3 గేట్లు దెబ్బతిన్నాయి కాబట్టి గేట్లు ఆపరేట్ చేసే పరిస్థితి లేదన్నారు. ఇకపై వచ్చే వరదని అరికట్టే పరిస్థితి లేదని సుజనా చౌదరి తేల్చి చెప్పారు. నాకున్న పరిజ్ఞానం ప్రకారం భగవంతుడు కనికరించి ఇప్పుడు తగ్గిస్తే బతికినట్టు, లేకపోతే ఇంకా కనుక పెరిగితే ఇక్కడ గేట్లను కంట్రోల్ చేసే పరిస్థితి అయితే కనపడలేదు. అది ఈఎన్సీ గారు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే గేట్స్ ఆపరేట్ చేయలేము చాలా వరకు. కాబట్టి ఫ్లోన్ ఆపాలి, ఎదురుగా చేయాలంటే చేసే పరిస్థితి లేదు. అట్లాగే సెడెంటరీ గేట్ చైన్స్ అన్ని కూడా తెగిపోయినాయి ఆ గేట్లు ఆపరేట్ చేయాలంటే. కాబట్టి బ్యారేజ్ గేట్స్ ఇనాపరేటివ్ ప్రస్తుతానికి. ఇప్పుడు నేను అడిగాను వాళ్ళతో, క్రెయిన్ తో ఇప్పుడు అర్థించిన పడవలు ఏమన్నా పక్కన అది వీలు కాదు. ఇప్పుడు అవి అంటే చేసేటప్పుడు మళ్ళీ డేంజర్ అవ్వచ్చు మనుషులకు అనేది ఆయన సందేహం. ఇంకా పైన మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మరి ఏమైనా చేయగలమేమో చూడాలి. ఎందుకంటే ఇక్కడ టవర్ క్రెయిన్స్ అంత వెయిట్ చేయలేవు. టవర్ క్రెయిన్స్ రావడం కష్టం ఇక్కడ. ఎందుకంటే షవర్లో ఒడ్డున పెట్టి అక్కడి నుంచి చైన్ చేసి లాగాలి. చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి అనుకుంటాయి. కొంచెం సైంటిఫిక్ గా స్టడీ చేయాల్సిన అవసరం. అవుట్ ఫ్లో కూడా 10 లక్షలు పైన నీళ్లు వెళ్తున్నాయి. అవుట్ ఫ్లో కూడా 3 గేట్లు పూర్తిగా డ్యామేజ్ అయినాయి. మిగిలిన గేట్లు కూడా బాగా వీక్ అయినట్లుగా అనిపిస్తా ఉంది. సెడెంటరీ అంటే కింద ఎక్కువ హై డెన్సిటీతో ఉన్న మెటీరియల్ క్లీన్ చేయడానికి అని చెప్పి అటు 6 ఇటు 8 ఒక సైడు 6 ఒక సైడు పెడతారు గేట్లు. అవి ఆ చైన్లన్నీ తెగిపోయినాయి. అంటే దాని ఉన్న గేట్లు కింద ఉండిపోతాయి. అవి కూడా ఆపరేట్ చేయలేవు. ఒకవేళ ఆపరేట్ చేసే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు పూర్తిగా రిపేర్ చేసేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న నాలెడ్జ్ ప్రకారం వరద వస్తే ముందుకు వెళ్ళిపోవటం వదిలేయటమే కానీ అరకట్టే పరిస్థితి అయితే లేదు. ఉన్న 6 గేట్లలో 3 గేట్లు కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యాయి. ఇక వరద కూడా ఏమాత్రం మిగిలే సమస్య కూడా లేదు. ఇంకేం లేదు. ఈ 3 గేట్లు డ్యామేజ్ అయినాయి కాబట్టి 3 గేట్లు ఆపరేట్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం లేదు. గేట్లు ఏంటంటే అన్ని కూడా సమానంగా చేసి ఆపరేట్ చేస్తారు. వరద పెరిగితే వదలటానికి, స్టోర్ చేయాలంటే కిందకి అన్ని దిగటం అన్నమాట. ఈ 3 ఈ విధంగా ఇనాపరేట్ అయిపోయినాయి కాబట్టి మిగిలిన చేయలేరు అనేది నాకు. వరదలు ప్రకాశం బ్యారేజ్ దెబ్బతినడంపై ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వరద ఉధృతి ఇంకా పెరిగితే చేతులెత్తేయడం తప్ప చేసేదేమీ లేదని అధికారులు చెప్పినట్లుగా కూడా సుజనా చౌదరి మీడియాతో మాట్లాడిన విషయం ఇంతవరకు మనం చూసాం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, వరదలు ప్రకాశం బ్యారేజీ దెబ్బతినడంపై ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వరద ఉధృతి ఇంకా పెరిగితే చేసేదేమీ లేదు తప్ప చేతులెత్తేయడం తప్ప చేసేదేమీ లేదంటూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, హిమబిందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యటించాడు. ఆయన పర్యటించిన నేపథ్యంలో కూడా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి వరద శాపంలాగా తయారైందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత 24 గంటలుగా కూడా ఆ వరద ఆంధ్రప్రదేశ్ ని ముంచెత్తుతున్న నేపథ్యం, వరద బాధితులు ఆ గంటకి లక్షల్లో పెరుగుతున్నవైన ఇప్పటికి కూడా దాదాపుగా కొన్ని కొత్త గ్రామాలు వరద ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికి కూడా గ్రామాలు మునిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా అమరావతి గాని, అలాగే విజయవాడ లంక ప్రాంతాలు గాని ఏదైతే గత 2 రోజులుగా డయాఫ్రమ్ వాల్ ఉన్నది అని అమ్మయ్య అనుకుంటున్న నేపథ్యంలో డయాఫ్రమ్ వాళ్ళు మించి కూడా ఆ వరద నీరు విజయవాడ పట్టణంలోకి వచ్చి చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ ప్రకాశం బ్యారేజీకి పెద్ద ముప్పు వచ్చి పడిందని చెప్పుకోవచ్చు. మూనిగే నక్క మీద తాటకాయ పడ్డదన్న చందాన కూడా ఆ ప్రకాశం బ్యారేజీకి ఏదైతే ఏపీ టూరిజానికి సంబంధించిన 4 బోట్లు వేగంగా ఆ నీటి
ప్రవాహానికి వచ్చి గేటుకి కొట్టుకున్న నేపథ్యంలో కూడా వాటిని పరిశీలించడానికి వచ్చాడు విజయవాడ ఎమ్మెల్యే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ఈ నేపథ్యంలోనే ఆయన కొంతమేరకు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే వరద ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు పంపి ఉందో ఈ వరద ప్రస్తుతానికి 11.5 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతున్న నేపథ్యం. దాదాపుగా ఒక అడుగు దూరంలో ఏదైతే ప్రకాశం బ్యారేజీ గాని అలాగే ప్రకాశం బ్యారేజీ పక్కనున్న వారధ గాని అలాగే రైల్వే బ్రిడ్జి గాని అడుగు దూరంలో వెళ్తున్న పరిస్థితి ఉంది ఆ వరద నీటిని తాగుతా కూడా. ఈ నేపథ్యంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు సుజనా చౌదరి. మరికొద్ద వరద నీరు పెరిగితే ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం బ్యారేజీని కాపాడే పరిస్థితికి దిక్కు లేదని అన్నారు. దేవుడే ఆంధ్రప్రదేశ్ లోని ప్రధానమైన ప్రకాశం బ్యారేజీని కాపాడాలని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులతో తాను మాట్లాడిన సందర్భంలో అధికారులు కూడా తనకు స్వయంగా చెప్పారని, ఇక మీదట వరద పెరిగితే తాము చేసేది ఏమీ లేదని ఇప్పటికే ఛాయశక్తులా కూడా గత రాత్రి 6:30 నుంచి 7:30 క్యూసెక్లు వరద నీరు వచ్చింది. అప్పటి నుంచే మనకి ముందే వరద పెరుగుతుందని కూడా ఒక అంచనా ఉన్న నేపథ్యంలో తాము పూర్తిగా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కూడా చర్యలు తీసుకున్నామని, ఎక్కడ కూడా ఎటువంటి అజాగ్రత్తగా ఉండకుండా ఆ ప్రకాశం బ్యారేజీ ముంపుకు గురవకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఎప్పటికప్పుడు వరదని నలువిధాలుగా కూడా బయటకు పంపిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఏదైతే నేటి ఉదయం నుంచి కూడా వరద అమాంతంగా పెరిగిపోయింది. 6:30-7:30 దగ్గర నుంచి చిన్నగా పెరుగుతా వస్తా ఉంది. ప్రస్తుతం 11,40,000 క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 3 ప్రధాన గేట్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. 69వ నెంబర్ గేట్ అయితే పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే వరద వల్ల ఏపీ టూరిజానికి సంబంధించిన బోట్లు కొట్టుకొని వచ్చి ఆ గేట్లకు తాగటం వల్ల ఈ గేటు దెబ్బతిన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికి కూడా ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన గేట్లకు సంబంధించి ఢీకొన్న పడవలని పక్కకి తప్పించే ప్రయత్నం చేద్దామని దాని గురించి పూర్తి సమాచారం కోసం స్వయంగా రంగంలోకి దిగారు విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఈ నేపథ్యంలోనే వచ్చి అధికారులతో మొత్తం విచారించారు, సమీక్ష నిర్వహించారు. అనంతరం కూడా ఆ డ్యామ్ మీదకి బ్రిడ్జి మీదకి వచ్చి ఏదైతే పడవలు ఢీకొన్న ప్రాంతం ఉందో ఆ ఢీకొన్న ప్రాంతాన్ని ఆ గేటుని కూడా పరిశీలించారు. పరిశీలించిన నేపథ్యంలో కూడా అధికారులు చెప్పిన మాట ఆయన చెప్పడంతో ఒక్కసారిగా ఆ ప్రజలు గాని అక్కడున్న మీడియా గాని అవాక్కైన పరిస్థితి ఉంది. ఏదైతే వరద 11,40,000కి మించి పెరిగితే ఇంకా తాము చేసేది ఏమీ లేదంటూ కూడా ఆయన చెప్పడం ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి ఉంది. దీంతో ఏదైతే 11.5 లక్షలకి మించి వరద నీరు పెరిగితే మనం చేసేది ఏమీ లేదు, మనకి దేవుడే దిక్కు అన్నారు. 11.5 లక్షల వరద నీరు ఎప్పుడైతే తాకుతాయో తాకిన ప్రదేశంలో ప్రకాశం గేట్లు తట్టుకునే పరిస్థితి లేదని ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన గేట్లు మాక్సిమం తమని కాపాడుతున్నాయి, ప్రజలను కాపాడుతున్నాయని కూడా చెప్పారు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి దూరంలో మరొక బ్యారేజీ కట్టడం ఉత్తమం అని కూడా ఆయన తెలిపిన నేపథ్యం ఉంది. ఏది ఏమైనా ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 11.5 లక్షల క్యూసెక్లు మొత్తం కూడా 70 గేట్లు ఎత్తి. నాగేశ్వరరావు, అంటే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ కెపాసిటీ ఎంత ఉంది? ఇప్పటికే 11,40,000 క్యూసెక్లు వరద వచ్చి చేరిందని చెప్తున్నారు. అలాగే బ్యారేజ్ రిటర్నింగ్ వాళ్ళు ఏవైతే బోట్లు వచ్చి తాకడం వల్ల అవి కొంత డ్యామేజ్ అయిపోయి ఇప్పుడు 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రజలు అసలుకే భయపడి ఉన్నారు, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న దీంట్లో ఉన్నారు. సో ఇప్పుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? సో దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా హిమబిందు, గత 2-3 రోజులుగా కూడా వరద పెరిగే అవకాశం ఉందని జీనియస్ సిఇఓ భరత్ సార్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా పడుతున్న వరద నీరుని అంచనా వేయడానికి ఆయన స్వయంగా రంగంలో దిగారు. గురించి ప్రత్యేకంగా కూడా ½ అన్ అవర్ బులెటిన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో వరద దాటిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణని ముంచెచ్చిన నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన వరద నీరు, ఆంధ్ర వరద నీరు 2 కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి చేరతాయని కూడా చెప్పిన నేపథ్యం. గత 3 రోజుల నుంచి కూడా జీనియస్ వరద ఖచ్చితంగా వస్తుంది, ఏదైతే వాయుగుండ అల్పపీడనం వస్తుంది, అల్పపీడనం వచ్చిన నేపథ్యంలో ప్రమాద హెచ్చరికలు ఉంటాయని కూడా గత 3 రోజుల నుంచి జీనియస్ చెప్తున్న పరిస్థితి. ఇలా మొత్తంగా కూడా మీడియాకు సంబంధించిన ప్రతినిధులు గాని మీడియా గాని
ఆ కోడే కూస్తున్న నేపథ్యంలో అధికారుల అలసత్వం ఎంతగా ఉందనంటే ఏదైతే ఈ ప్రకాశం బ్యారేజీకి కొద్ది దూరంలో ఉన్న ఏపీ టూరిజానికి సంబంధించిన బోట్లని వాళ్ళు తీయకుండా అంతే ఉంచటం, అవి వేగంగా వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీకి ఢీ కొట్ట నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీనే దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి రంగంలోకి దిగి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అవాక్కైంది. సంచలన వ్యాఖ్యలు అనుకోవచ్చు. అయితే ఒక రకంగా ఇది ప్రజలకి ఆ కొంత మేరకు ఉన్నది ఉన్నట్టు చెప్పి వాళ్ళని అప్రమత్తం చేసే అవకాశం ఉంది. అలాగే కొంత మేరకు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం మరికొద్ది ఆ అడుగులు ఏదైతే ప్రకాశం బ్యారేజీ పూర్తి స్థాయి 24.24 అడుగులు, కానీ ప్రస్తుతానికి 24 అడుగులు దాటి ఆ 24.4 అడుగులకి చేరుకున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే 13 అడుగులకి ప్రకాశం బ్యారేజీ చేరుకునే అవకాశాలు ఉన్నాయో ఆ తీవ్రతకి ప్రకాశం బ్యారేజీ తట్టుకోలేని పరిస్థితి ఉంటది. ఆ వేగానికి వచ్చే వేగానికి ప్రకాశం బ్యారేజీ గేట్లు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటది. ఒక పక్క బ్యారేజీకి సంబంధించిన గేట్లు కానీ ప్రకాశం బ్యారేజీ వంతెన కానీ ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రకాశం బ్యారేజీ మీదకి అనుమతులు కూడా పూర్తిగా ఆపేశారు. ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజీ మీద ప్రజలు ఎవరు కూడా సందర్శకులను ఎవరిని కూడా ఆ ప్రకాశం బ్యారేజీకి రానికుండా కొద్దిసేపటి క్రితం ఆపేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి దేవుడు దయ వల్ల కరుణించినట్లే కనపడతా ఉంది. ఏదైతే సుజనా చౌదరి చెప్పిన విధంగా వరద ప్రస్తుతానికి ఆ స్టాండర్డ్ గా ఉంది. వరద నీరు పెరగట్లేదు కాబట్టి ఆ విపత్తు నుంచి తప్పించుకున్నామని చెప్పారు. అలాగే ఏదైతే వరద వస్తున్న విపత్తు 11.5 లక్షలకి మించి గంటన్నర సేపు నుంచి కూడా ఆ 11.5 లక్షలు అంటే 11,40,000 క్యూసెక్కులకి మించి వరద నీరు పెరగట్లేదు కాబట్టి ఆ విపత్తు నుంచి తప్పించుకున్నామనే చెప్పాలా. లేని పక్షంలో ఇంకేదన్నా పైన ఆ కృష్ణా నదికి సంబంధించిన పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు నాగార్జున సాగర్ గాని, పులిచింతలు గాని, శ్రీశైలం నుంచి గాని, అలాగే తెలంగాణలో పడుతున్న వర్షాలకు సంబంధించి తెలంగాణ నుంచి గాని, ఎటువైపు నుంచి గాని ఆ కాస్తంత వరద పెరిగి వచ్చిందా ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజ్ అయితే తట్టుకునే పరిస్థితి ఉంటది. కాబట్టి ఆ ఖచ్చితంగా ఏదైతే సుజనా చౌదరి చెప్పిన వ్యాఖ్యలకు ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలనే మనకు అర్థమవుతా ఉంది.